హాయ్ అండి. చాలామంది అనుకుంటారు ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఏం పనులుంటాయి, వంట, ఇంటి పనే కదా అని అనుకుంటారు. ఆ పనులు ఎంత కష్టమో ఆడవాళ్ళకే తెలుస్తుంది. పొద్దున్న లెగిస్తే హడావిడిగా పిల్లలకి స్కూల్‌కి పంపించడం, వాళ్ళకి టిఫిన్‌లు చేసి ఇవ్వడం, వాళ్ళకి ఏది కావాలంటే అది చేసి ఇంట్లో పనులుంటాయి, పూజ పనులుంటాయి. ఇంక అన్నీ చేయగా మధ్యాహ్నం లంచ్‌కి ఏం వండాలా, ఏం చేయాలా అనేసి మళ్ళీ ఆలోచించి, మళ్ళీ మధ్యాహ్నం అయ్యేసరికి మళ్ళీ వంట కాడకొచ్చేసరికి మధ్యాహ్నం వంట అయిందంటే మళ్ళీ ఆ గిన్నెలన్నీ తోమి, మళ్ళీ రాత్రికి ఏం వండాలా అనేసి ఆలోచించి, మళ్ళీ రాత్రికి వంట చేయడం, ఆ గిన్నెలు తోమడం, ఇల్లు తుడవడం, బట్టలు తీసి మడతపెట్టి ఇలా చెప్పుకుంటే ఎన్నో బయట చేసే వాళ్ళకి అవేం అర్థం కావు. ఇంట్లోనే కదా ఉంటుంది అనేసి అనుకుంటారు గానీ, ఇంట్లో చేసిన వాళ్ళకే ఆ కష్టం విలువ తెలుస్తుందనమాట. నాకైతే ఇంట్లో పని అయితే చాలా ఉంటుంది. ఒక్కటి ఉండదండి, వాషింగ్ మిషన్‌లో బట్టలైతే వేస్తాను. ఆ బట్టలు తీసి మళ్ళీ ఎండేస్తాననమాట. ఒక్క బట్టలు ఉతకడం అనేదే ఉండదు తప్పించి ఇంక అన్ని పనులు నేనే చేసుకుంటాను. దీంతో పాటు మనము హెల్త్ అనేది సరిగ్గా పట్టించుకోక ఏదుంటే అది తినడం, ఎలా ఉంటే అలా ఉండిపోవడం వల్ల మన హెల్త్ అనేది చాలా పాడైపోతుంది. ఎంత హెల్త్ పాడైపోయినా ఒక రోజో 2 రోజులు రెస్ట్ తీసుకుంటారు. మళ్ళీ ఎప్పటిలాగే ఎవరి పని వాళ్ళకి చేసుకోవాలి. ఏదో మనకు బాలేదని వాళ్ళొచ్చి చేసినా ఆ పని నచ్చదు. ఆ పని అంటే మళ్ళీ మళ్ళీ మనకే డబల్ పనులు అయిపోతాయి అనమాట. ఒక్క పని చేస్తారు, మనకి 2 పనులు అవుతాయి. నేనైతే ఈ రోజైతే ఇంక అన్ని పనులు ఒకేసారి చేసేసానండి. 2 కూరలు ఒకసారి వండేసాను. ఇంకా చపాతీ చేసేసి ఇంకా సలాడ్ కూడా చేశాను. నేను నాన్ వెజ్ తినను కాబట్టి పన్నీర్ కర్రీ అయితే చేశాను. ఇంకా మా వోళ్ళకైతే, ఇంకా మా పిల్లలకి, మా ఆయనకైతే ఇంకా ఎగ్ బుర్జీ అయితే చేశాను. చపాతీ దాంతో పాటు చపాతీ చేశాను. అన్నం ఉండేది, ఇంకా అన్నం పెట్టలేదు. సరిగ్గా వంట అయింది. ఇంకా మా ఆయన అయితే లంచ్‌కి వచ్చేసారు. ఇంకా అయితే మా ఆయనకైతే లంచ్ ఇచ్చేసి మళ్ళీ వంట చేసిన తర్వాత చాలా గిన్నెలు అయితే పడతాయి కదా, మళ్ళీ అవి మధ్యాహ్నానికి ఎక్కువ అవుతాయి. వంట అయిపోయిన తర్వాత నేను తర్వాత తిందాంలే అనేసి అవన్నీ తోమేశాను అనమాట. తోమేసి కిచెన్ ప్లాట్ఫారం, గ్యాస్ స్టవ్ అంతా తుడుచుకున్నాను. పని చేసేటప్పుడే చెయ్యాలనిపిస్తుంది. మళ్ళీ నేను తిన్నానంటే మళ్ళీ బద్ధకం వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ రాత్రి వరకు అలానే ఉండిపోతుంది. ఏదైనా ఆడవాళ్ళంటే ఆడవాళ్ళేనండి. ఆడవాళ్ళు చాలా గ్రేట్ నా దృష్టిలో. కొంతమంది ఇంటికాడున్నా ఇన్ని పనులు ఉంటాయి. కొంతమంది బయటికి వెళ్ళికొచ్చి ఆఫీసులకి వెళ్ళొచ్చి కూడా ఇన్ని పనులు చేస్తారు. కొంతమంది ఆడవాళ్ళు అంతే, ఎప్పటికీ చాకరీ చేయడమే ఉంటుంది. బాయ్ బాయ్.